Akshara Times, Voice of the People. వెల్కమ్ టు అక్షర టైమ్స్ టీవీ. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన ముండ్లపాటి చంద్రశేఖర్ బ్రహ్మంగారి మఠంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా ముండ్లపాటి చంద్రశేఖర్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా స్థానిక సోషల్ మీడియాలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మీద వస్తున్న వార్తలకు స్వస్తి పలుకుతూ కళాశాల కరెస్పాండెంట్ ఎస్కే వల్లి నాకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు అప్పచెప్పనున్నారని, కళాశాల కరెస్పాండెంట్ ఆదేశాల మేరకు నేటి నుండి కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నామని, నేటి నుండి నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీర్వాదంతో మీడియా మిత్రులు పెద్దల సహాయ సహకారాలతో బ్రహ్మంగారి మఠం మండల వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా కళాశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా నియమ నిబంధనలు పాటిస్తూ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే నా బాధ్యత అని, అంతేకాకుండా డిగ్రీ కళాశాల ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనకు అవకాశం కలిగేలాగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో మా కళాశాలను అనుసంధానం చేసుకుని ఇక్కడ చదివిన విద్యార్థులకు చదువు అయిపోగానే ఉద్యోగం పొందే విధంగా కృషి చేస్తానని, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం కల్పించిన కళాశాల కరెస్పాండెంట్ ఎస్కే వల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండల ప్రజల సహాయ సహకారాలతో మీ అందరి సలహాలు తీసుకుని కళాశాల అభివృద్ధికి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. మీకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, కొన్ని మాధ్యమాలలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి వార్త గత 5-6 రోజులుగా వార్తా గ్రూపులో వస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలిసిన విషయమే. దానిపైన అన్ని వివరాలుగా ఆ అంశాలకన్నీ కూడా మొత్తం సమాప్తం పలికేలాగా ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో మీడియా మిత్రులు, బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ఈ కళాశాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలతో ఈ కళాశాలను నడుపుతూ ముందుకు తీసుకెళ్తాననేసి తెలియజేస్తున్నాను. గతంలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా ఇక చెక్ పెడుతూ ఆ అంశాలన్నీ కూడా వదిలేసి ఇకపై నుంచి ఈ కళాశాలను ఎలా అభివృద్ధి పరచాలో, ఏ విధంగా ఈ కళాశాలను ఉన్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దాలో, ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇవ్వడం కానీ లేదా ఉద్యోగ అవకాశాల కల్పనలో కానీ మేము యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను కృషి చేస్తానంటూ మీడియా ముఖంగా బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను నూతన ప్రిన్సిపాల్గా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు బాధ్యతలను స్వీకరిస్తున్నాను. ఈ విషయాన్నంతా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. కళాశాల యాజమాన్యం వారు నన్ను ప్రిన్సిపాల్గా అపాయింట్మెంట్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ, అలాగే ఇది సొసైటీ శ్రీ వీరబ్రహ్మేంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ, అంటే ఈ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల శ్రీ వీరబ్రహ్మేంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నిర్వహించబడుతుంది. ఆ సొసైటీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు నాకు అనుకూలంగా ప్రిన్సిపాల్గా నియమిస్తూ తీర్మానం చేసినటువంటి కాపీ, ఇది నేను జాయిన్ అయినటువంటి రిపోర్ట్ కాపీ, ఈ 3 కూడా మీడియా మిత్రులందరికీ కూడా సమర్పిస్తున్నాను.